నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. మన హిందువులకు ఒక సాంప్రదాయ అలవాటు ఉంది. మనం ఏ శివాలయానికి వెళ్ళినా నంది తలపై చేయిని పెట్టి చేయి కన్నంలోంచి శివుణ్ణి దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? కొత్తగా ఏం చెబుతున్నారని మీరు అనుకోవచ్చు. సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకునే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియను కామెడీ చేస్తూ ఓ బుల్లితెర కమెడియన్ స్కిట్ చేయడంతో హిందూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శివుడి నందిపై కామెడీ చేసిన కమెడియన్ ఎవరు? స్టేజ్ పై వీరు చేసిన స్పూఫ్ ఏంటి? ఎందుకు హిందువులు ఆ జబర్దస్త్ కమెడియన్ పై భగ్గుమంటున్నారు? ఈ వీడియోలో చూద్దాం. బుల్లితెర యాంకర్, జబర్దస్త్ స్కిట్స్ కమెడియన్ సుడిగాలి సుధీర్ మతపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఎప్పుడూ తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత 1-2 తెలుగు చిత్రాల్లో నటించి నేను కూడా హీరో అవ్వగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఓ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తన హిందూ దేవుళ్లను అవమానించే విధంగా ఉన్నాయంటూ నెట్టింట తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న సుడిగాలి సుధీర్ స్టేజ్ పైకి నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చి నందీశ్వరుడి తలపై భాగం నుంచి శివుణ్ణి చూసినట్లుగా సుధీర్ నటి రంభను చూశాడు. వెనకాలే ఉన్న రవి, ఏంటి బావా స్వామివారు దర్శనమయ్యారా అనగా, నాకేంటి అమ్మోరు దర్శనమవుతోంది అంటూ రంభనుద్దేశించి సుధీర్ అంటాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సుధీర్ హిందూ దేవుళ్లను అవమానించేలా ప్రవర్తించాడని ఫైర్ అవుతున్నారు. సుధీర్ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా సినిమా స్పూఫ్ అంటూ అతన్ని వెనకేసుకొస్తున్నారు. ఈ స్పూఫ్ చిరంజీవి, రంభ హీరో హీరోయిన్లుగా నటించిన బావగారు బాగున్నారా మూవీలోది. అయితే ఈ చిత్రంలో రంభ అక్కగా హీరోయిన్ రచన నటించింది. రంభ అక్క ఒకతన్ని ప్రేమించి ఇంట్లోంచి పారిపోతుంది. అతడు ఆమెను మోసం చేయడంతో చేసేదేమీ లేక దిక్కులేని స్థితిలో, కన్నవారికి తన ముఖం చూపించలేని స్థితిలో ఉన్న ఆమెకు భర్తగా చిరంజీవి ఆమెను తీసుకొని రచన ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి, రచన ఓ శివాలయానికి వెళ్తారు. ఆ సమయంలో చిరంజీవి నంది తలపై భాగంలో చేయి పెట్టి చేయి రంధ్రం గుండా శివుణ్ణి దర్శనం చేసుకోవాలని అనుకోగా ఎదురుగా తాను ఇంతకు ముందే ప్రేమించిన రంభ కనబడటంతో చిరంజీవి షాక్ అవుతాడు. ఆ టైంలో శివుడి దర్శనమైందా బాబు అని అయ్యగారు అడుగుతాడు. లేదు, అమ్మోరు కనిపించింది అని చిరంజీవి సమాధానం చెప్తాడు. ఇదిలా ఉంటే ఈ సీన్ను స్పూఫ్గా చేశారు సుడిగాలి సుధీర్, యాంకర్ రవి. ప్రస్తుతం ఈ స్పూఫ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బావగారు బాగున్నారా సినిమా రిలీజ్ అయిన ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవటం, ప్రజల్లో కూడా పెద్ద అవగాహన లేకపోవటం, అందులో మెగాస్టార్ మూవీ అయినందున అందరూ ఈ చిత్రాన్ని సరదాగా చూశారు తప్ప ఎవరూ ఈ సీన్ గురించి మాట్లాడలేదు. అయితే సున్నిత అంశాలైన మత అంశాలు, మత మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి వాటిని ఎంచుకోవటం కరెక్ట్ కాదని వెంటనే క్షమాపణ చెప్పాలని సుడిగాలి సుధీర్ని డిమాండ్ చేస్తున్నారు. సినిమా, బుల్లితెర ప్రముఖులు ఆచితూచి అడుగులు వేయాలని, ఎవరి మనోభావాలు కించపరిచేలా మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచన చేస్తున్నారు.